హాయ్ అండి, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ ఉగాది పచ్చడి చేయడం చూద్దామండి. ఉగాది పచ్చడికి మనం వేప పూత తెచ్చుకొని ఇలాగా మనం నీట్గా చేసి పెట్టుకోవాలండి. కడుక్కొని వేప వరకు గిల్లుకొని దాన్ని ఇలా నలుపుకుంటే అలా వస్తుందండి. అలాగే చింతపండు, మామిడికాయ, కారం కోసం మిరియాలు, సాల్ట్, బెల్లం అండి. 6 షడ్రుచులతో మనం చేసుకుంటామండి ఉగాది పచ్చడి. ముందుగా ఉప్పు, మిరియాలు కలుపుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఇలా నానిపోయి ఉంటుందండి. దాన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకుని వడకట్టుకుందాం. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ వడకట్టుకుందాం. ఇక మనం మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసుకుందాం. అలాగే వేపపూత కూడా యాడ్ చేసుకుందాం. 6 రకాలు వచ్చేసినాయి కదండి. ఇలా సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి తయారు చేసుకొని తినండి. హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.